ఆఫ్టర్ సో లాంగ్ ఏదో ఫార్మాలిటీ కాకుండా ఎప్పుడెప్పుడు చూస్తాంరా అని క్యూరియాసిటీని రచ్చగొట్టిన సినిమా కల్కి 2898 AD. మరి ఆ రేంజ్ లో ప్రమోషనల్ స్టఫ్ తో ఇంప్రెస్ చేసిన సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత కూడా అదే కిక్ ఇచ్చిందా అంటే నో డౌట్ 200% కిక్ ఇచ్చి పడేసింది. అసలు నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను ఈ సినిమాను చూస్తూ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ థియేటర్ లో తగల పెట్టేశాడంతే. అసలు మామూలు స్టఫ్ లేదు సినిమాలో. ఒక మైథాలజీ సినిమాలో సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి మనం ఎప్పుడు చూడలేని ఒక విజువల్ గ్రాండ్నెస్ ని తీసుకొచ్చి ఇటువంటి ఒక ప్రెజెంటేషన్ ని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. మెయిన్లీ ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ వేరే లెవెల్ అరాచకం అంతే. మనం ట్రైలర్ డీకోడింగ్ లోనే మాట్లాడుకున్నాం. సినిమా మొత్తం కూడా రివాల్వ్ అయ్యేది కల్కి చుట్టూ, కానీ సినిమాలో మనకు కనిపించేది మాత్రం ప్రభాస్. అసలు ప్రభాస్ ని క్లైమాక్స్ లో ఎలా చూపించబోతున్నారు, ఎలా కనెక్ట్ చేయబోతున్నారు అన్న క్యూరియాసిటీ ఉంది. బట్ క్లైమాక్స్ లో ఆ క్యారెక్టర్ ని కనెక్ట్ చేసిన విధానం మాత్రం స్పీచ్లెస్ అంతే. అద్దరిపోయింది. ఇంకా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే ఈ సినిమా ఫస్ట్ 5 minutes అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మహాభారతం ఎపిసోడ్ తో ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి అండ్ కాశీ సిటీ అలాగే కాంప్లెక్స్ సిటీ. ఫస్ట్ హాఫ్ లో అయితే అదరా బెదరా కాకుండా కొంచెం టైం తీసుకున్నారు. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ కానీ క్యారెక్టరైజేషన్స్ లో ఉన్న డెప్త్ కానీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి. ఒక మంచి ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చి ఫస్ట్ హాఫ్ వరకు బాగుంది అనిపించారు. ప్రభాస్ క్యారెక్టర్ ని ఒక సూపర్ హీరో రోల్ లో అట్ ది సేమ్ టైం ఒక ఫన్నీ వేలో చూపించడంలో సూపర్ గా సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది నాకైతే. అండ్ ప్రభాస్ ని అటువంటి ఒక రోల్ లో రిఫ్రెషింగ్ అనిపించింది చూడడం. ఇంకా సెకండ్ హాఫ్ కి వచ్చిన తర్వాత మొత్తం మోగిపోద్ది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా యాక్షన్ పార్ట్ ఉంటది. బట్ ఆ యాక్షన్ సీక్వెన్స్ లో యూజ్ చేసిన వెపన్స్ కానీ ఆ విజువల్స్ కానీ అండ్ క్యారెక్టర్స్ కి సంబంధించిన కనెక్షన్స్ కానీ ఎమోషనల్ కనెక్ట్స్ కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఇంకా ప్రీ క్లైమాక్స్ అయితే ఒక రకంగా వదిలిపెట్టలేదు. వేరే లెవెల్లోనే అరాచకం చేసి వదిలిపెట్టారు. ఇంకా యంగ్ రెబల్ స్టార్ గురించి మాట్లాడుకోవాలంటే మేబీ ఆయన లేకపోతే ఈ ఆలోచన వచ్చి ఉండేది కాదేమో. అంత సూపర్ గా ఫిట్ అయ్యాడు ఈ రోల్లో. ఆయన పర్ఫార్మెన్స్ కూడా టాప్ నాచ్ ఉందని చెప్పాలి. అసలు ప్రభాస్ ని చూడడానికి వెళ్ళిపోవచ్చు సినిమాకి, అంత బాగుంది ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ ప్రభాస్ పర్ఫార్మెన్స్ కానీ. అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ తప్ప వేరే యాక్టరే లేడు అన్నట్టుంది. అసలు వేరే ఒకరిని ఊహించుకోలేం ఈ సినిమా చూసిన తర్వాత. అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ అంతే. కమల్ హాసన్ కి చాలా లిమిటెడ్ రోల్ దొరికినప్పటికీ ఆయన 2 scenes లో కనిపిస్తాడేమో హార్డ్లీ. ఆ 2 scene లో కూడా మీ స్టాంప్ వేసి వెళ్ళిపోయారు చూడండి. కమల్ హాసన్ సార్ మీరు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ జస్ట్ 3rd సినిమా ఇది. అయినా కూడా నాకు ఏమాత్రం డౌట్ లేదు సినిమా మీద. దానికి కారణం ఆయన తీసిన మహానటియే. సో ఆ సినిమా చూసిన తర్వాత నాగ్ అశ్విన్ లో ఏ లెవెల్ పొటెన్షియల్ ఉందో అర్థం చేసుకున్నాను. ఈ సినిమాలో అది మరోసారి ప్రూవ్ అయిందని చెప్పాలి. ఇంకా సినిమాలో సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి. సో మీరు అక్కడ ఇక్కడ కనుక్కొని వాళ్ళని వీళ్ళని అడిగి ఆ రివ్యూ ఈ రివ్యూ చూడకుండా డైరెక్ట్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ రివ్యూ చూస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే కొన్ని రివ్యూస్ లో స్పాయిలర్స్ ఇవ్వడం వల్ల మీరు సినిమా చూసేటప్పుడు అర్రే ఇది తెలిగిపోతే బాగున్నాయి అని ఫీల్ అవుతారు కదా. సో సినిమా చూసేంత వరకు ఈ రివ్యూస్ ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. అండ్ వన్ మోర్ థింగ్, డెఫినెట్ గా 3Dలోనే ఎక్స్పీరియన్స్ చేయండి. అద్దరిపోయింది 3D వర్షన్ ఈ సినిమాకి. సో ఇంకేంటి మరి, వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టచ్చు కదా గురువు గారు. లాగ్ ఒక్కటి తీయకండి, నన్ను కాదు గంటనే. థ్యాంక్ యూ.